నా బాధ్యత ఏంది? నా నా ఆఫీస్‌కి పోయి నేను వర్క్ చేసుకోవడం. ఆఫీస్ కాడ ఉండండి. నేనే వస్తా కూర్చుంటాను. ఆడ కూర్చోండి. ఈ కమ్యూనిటీలో ఉండడం అనేది కరెక్ట్ కాదు ఇది. కమ్యూనిటీలో ఎవరికీ ఇబ్బంది అని కలిగించకుండా నేనేమంటున్నా, నేను మా వల్ల ఎవరికీ ఇబ్బంది జరగదు. కానీ ఈ కమ్యూనిటీలో మిగతా వాళ్ళు ఉంటారు. వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. మీరు పోయి గేట్ బయట ఉండండి. ఒకవేళ నేను పోవాలనుకున్నప్పుడు రాజుగారు నేను పోవాలనుకుంటున్నాను. ఇదే నా పరిస్థితి అని చెప్తాను నేను పోవాలనుకున్నప్పుడు. నేను పీస్‌ఫుల్‌గా నా ఇంట్లో ఉన్న తర్వాత నేను ఆఫీస్ కాడికి పోండి. ఆడ ఇవన్నీ పెట్టి ఎవడొద్దంటుండు. నేను ఆఫీస్ కాడికైతే పోవాలి కదా! నేను న్యూస్ అయితే చేసుకోవాలి కదా! నా గ్రీవెన్స్ అయితే ఉంటది కదా! పబ్లిక్ వస్తారు కదా! అది నా నా విధులను మీరెట్లా అడ్డుకుంటారు? నేను రిప్రజెంటేటివ్‌ని. ప్రజలు నా దగ్గరికొస్తారు. వాళ్ళని కలవాల్సిన బాధ్యత నాకుంది. దాన్ని మీరు అడ్డుకోవడం తప్పులేదు. ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలో ఒకవేళ ఏదైనా జరుగుతది సో, ఇబ్బంది మల్లన్న వల్ల ఎప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చిందో చెప్పండి. ప్రివెంటివ్ గా గతంలో ఏమన్నా వచ్చిందా? అన్న మీరు ఉండడం వల్ల కూడా మిమ్మల్ని చూసి ప్రొవోక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నేనేమంటున్నాను, సో ఆ ఉద్దేశంతో నేను ఆ తరహా ఆలోచించట్లేదు. ఆ తరహా లేదు. పూర్తిగా ఆ కుటుంబానికి ఏదో ఒకటి సాయం చేయాలనేటువంటిది అంతవరకే మేము మాట్లాడుతుంది. కానీ మేమేదో దాని ద్వారా చేయాలి, ఏదో చేయాలని ఇంటెన్షన్ మాకు ఆ రోజు లేదు, ఈ రోజు లేదు, ఏ రోజు లేదు. మన మనిషి ప్రాణం పోయింది. అదేదైనా చేయాలని మా కమిటీలో మాట్లాడుకున్నాం. అంతవరకే కానీ ఇంకొకటి కాదు. మేమేదో చేసి దాని ద్వారా ఎవరిని ఇబ్బంది పెట్టే ఇంటెన్షనే మాకు లేదు. మేము క్లియర్‌గా నేనిప్పుడు పోను. నేను 10 గంటల తర్వాత నేను పోవాలనుకున్నమాట వాస్తవంగా. నాలోపు నేను ఆఫీస్‌కి పోవాలి. నేను వర్క్స్ చేసుకోవాలి. మీరు ఆఫీస్ కాడ ఉండండి. నాకేం లేకపోతే నన్ను మీరే తీసుకుపోండి నా ఆఫీస్ కాడికి. నన్ను మీరే నా ఆఫీస్ కాడికి తీసుకెళ్ళండి. పీఎస్‌కి ఎందుకు తీసుకెళ్తారు? ప్రియోరిటీ కస్టడీ అన్న. అదే ప్రియోరిటీ అరెస్ట్ అనేది అది ఇప్పుడు నేను నా ఆఫీస్ కాడికి పోవాలా? ఆఫీస్ కాడికి పోయినాక నువ్వు ఏడికి పోదామంటే ఆడికి పోదాం. కానీ నా వర్క్ అయితే చేసుకోవాలి కదా నేను. మీరు మాట్లాడండి అధికారులతోటి. సార్ ఆయన ఆఫీస్‌కి పోతా అంటుండు సార్. మరి ఆఫీస్ దాకా అలో చేయాలా అని చెప్పి అని అడగండి. మాట్లాడి చెప్పండి. నేను పోవాలనుకుంటే రాజుగారు నేను మీ బాస్ ఆదేశం మేరకు నడవను. నా ప్రజల ఆదేశం మేరకు నడుస్తాను.